కలిసి అంశానికి సంబంధించిన కొన్ని ధ్యానాలు కలిగి ఉండడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ ధన్యకరమైన భాగ్యానికై దేవునికి వందనస్తుడను. చాలా కాలంగా ఈ గిడియన్స్ ఆర్మీ గురించి నేను వింటూ ఉన్నాను. నేనెంతో ఎక్సైట్ అవుతూ ఉన్నాను. కారణం ఏంటంటే ఇది యవనస్తులను ప్రత్యేకంగా ఉద్దేశించి చేస్తున్న ఒక ప్రత్యేకమైన విశిష్టమైన సవాలుతో కూడుకున్న పరిచర్య. ఈ పరిచర్యను నాకు పరిచయం చేసిన ప్రియులు, నాకు చాలా అత్యంత ప్రియమైన నా సహోదరులు, నా హృదయానికి చాలా సమీపంగా ఉన్న ప్రియులు, నా మనోభావాలు, నా పరిచర్య తలంపులు, నా ఆకాంక్షలతో సమానంగా ఉంటూ నన్ను పురికొల్పుతూ ప్రేమిస్తూ ప్రోత్సహిస్తూ ఉంటున్న ప్రియ సహోదరులు రెవరెండ్ థాల్సన్ అయ్య గారు, వారి ద్వారా ప్రథమంగా ఈ పరిచర్య గురించి నేను విన్నాను. వెంటనే దేవుడు ఇంత శ్రేష్టమైన 2 దశాబ్దాలకు మించిన ఈ పరిచర్య ఇలా కొనసాగడానికి ప్రాథమికంగా ఆ దర్శనాన్ని పొందుకొని అనేక మందిని ఈ దర్శనంలో భాగస్థుల్ని చేస్తూ 2 దశాబ్దాలకు పైగా ఇండియా, ఆంధ్ర క్రైస్తవ సంఘాన్ని బలపరుస్తూ యవన సమాజాన్ని ప్రభు కోసం సంపాదిస్తూ ఉన్న ఈ ఉద్యమానికి మూల నాయకుడుగా మనమందరము ఎరిగిన నా ప్రియ సహోదరులు బేల్రాజు గారు, వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇదే పిఠాపురములో మీరు 2013 ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ మీరు వర్తమానము చెప్పారు. అది ఎప్పటికీ నాకు గుర్తుగా ఉందని మన ప్రియులు చెప్తున్నప్పుడు నాలాంటి బోధకుల మనస్సు ఎంత ఉత్తేజమవుతుంది, ఎంత ఆనందపడుతుంది. అందుకే దేవుని వాక్యాలు మనము జాగ్రత్తగా వింటే నేను అని కాదు, పాల్సన్ అన్న అని కాదు, లేదా రాజన్న అని కాదు, వాక్యమే మనతో మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి అట్టి వాక్య ధ్యానానికి మనము అప్పగించుకుందాం. వచనాన్ని చదువుకుందామా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసి కొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై యుండుడి. ప్రియులారా, మనకు బహు స్పష్టంగా తెలుస్తున్న విషయాలు. ఈ ఉత్తరం, ఈ మాటలు అపోస్తలుడైన పౌలు గలేషియా అనగా గలతీయా అనే ప్రాంతంలో ఉన్న సంఘానికి రాస్తూ ఉన్న ఉత్తరం. 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనములో ఇవి స్పష్టంగా మనకు కనిపిస్తాయి. సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు అనంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విశ్వాసులకు ఉత్తరం రాస్తున్నాడు అని అర్థం. విశ్వాసులు అనంటే యేసుక్రీస్తు ప్రభుని యందు అచంచలమైన వెన్నుచూపని ఎడతెగని శాశ్వత నమ్మకాన్ని కనుపరిచేవారు అని అర్థం. మన వ్యవహారిక భాషలో రక్షించబడిన వారు, ఇంకా చెప్పాలనంటే యేసు ప్రభువును నమ్ముకున్నవారు, వారిని విశ్వాసులు అని అంటాం. అలాంటి విశ్వాసుల సమాజమే సంఘము అని కూడా మనకు తెలుసు. సంఘం అంటే
నిర్మాణం కాదు, బిల్డింగ్ కాదు. సంఘం అంటే మనుష్యులు. ఎలాంటి మనుష్యులు అవుతారు? అందరూ కాదు సుమా. ఎవరు అనంటే క్రీస్తు యేసు ప్రభువును విశ్వసించిన వారే రక్షించబడిన వారై ఉంటారు. వారితో ఏర్పడిన సమాజమే, సహవాసమే సంఘము అని అంటారు. సో మెట్టుకు అపోస్తలుడైన పౌలు గలతీయా అనే ప్రాంతములో క్రీస్తు ప్రభుని స్వీయ రక్షకునిగా స్వీకరించిన వివిధ ప్రజల సమాజానికి ఈ ఉత్తరం రాస్తూ అంటున్న మాట, సహోదరులారా, విశ్వాసులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనగా ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై యుండుడి. నిన్నటి దినాన్న ఈ మూలాంశాన్ని ఒక భాగాన్ని విడదీసి స్వతంత్రత, ఫ్రీడమ్ అన్న మాటలతో సందేశాలు, మనకు వివిధ బోధనలు జరిగాయి అని నేను విశ్వసిస్తున్నాను. ఈ రెండవ దినాన్న జాగరూకత అనగా నీకున్న స్వాతంత్ర్యాన్ని నువ్వెలా జాగ్రత్తగా కాపాడుకోవాలో అన్న అంశాన్ని ఉద్దేశించి జాగరూకత అన్న ఒక మాటగా దానిని మలచి ఈ దినమంతా కూడా ఆ దిశగానే సందేశాలు వెళుతూ ఉన్నాయి అని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. పాల్సన్ అన్న గారు ఆ విషయాలు మొదటి సందేశంలో మీకు మాట్లాడుతూ చాలా సవివరంగా నువ్వు పొందుకున్న స్వాతంత్ర్యము నుంచి బయటకు పోకుండా ఆ స్వాతంత్ర్యతను శారీరక క్రియలకు కారణంగా, హేతువుగా చేసుకోకుండా నీ స్వతంత్రతను కాపాడుకోవలసి ఉంటుంది అన్న తలంపులు వివిధ కోణాలలో అటు కొరింథు సంఘాన్ని కానీ లేదా ఇశ్రాయేలు ప్రజలను కానీ మన ముందుకు తీసుకొచ్చి స్పష్టమైన సందేశాన్ని వారు మనకు అందజేశారు. ఇదిగో నేను కూడా ఈ సమయంలో ఇదే థీమ్ మీద ఆనుకొని స్వాతంత్ర్యత అన్న మాటలు ఇక్కడ పౌలు ఏ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మాట వాడాడు అనంటే, పాపము నుంచి, శాపము నుంచి, అపరాధము నుంచి బైబిల్లో రక్షించబడని వారు వేటి క్రింద ఉన్నారో వాటన్నిటి నుంచి విడిపించబడి క్రీస్తు యేసు ప్రభుని దేవునిగా, ప్రభునిగా స్వీకరించుట అనగా రక్షణ గురించే ఈ స్వాతంత్ర్యత అన్న పదాన్ని వాడుతున్నాడు. ఒక మాటలో చెప్పాల్సి వస్తే, నేను రక్షించబడక మునుపు స్వతంత్రుణ్ణి కాదు. అనగా నా చేతులకు సంకెళ్ళు లేకపోయినా నేను అపవాది ఆలోచనలకు బందీ అయి ఉన్నాను కాబట్టి నేను స్వతంత్రుణ్ణి కాదు. యేసు ప్రభువు నమ్ముకోవడం అంటే అపవాది బంధకాలను తెంచుకొని క్రీస్తు ప్రభువు నాకు ఇచ్చిన నిత్య జీవ స్వేచ్ఛలోనికి ప్రవేశించడమే నమ్ముకోవడం. అలాంటి వారిని ఉద్దేశిస్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. రేపటి దినాన్ని గురించి మాట్లాడక మునుపు, నిన్నటి దినము ఈ మధ్య నేను ఉంటూ ఉండగా ఈ థీమ్కు సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలను మీ ముందుకు తీసుకురావాలని, అందులో స్వాతంత్ర్యత గురించి కొంత నేను టచ్ చేస్తూ, ఈ స్వాతంత్ర్యాన్ని శారీరక క్రియలకు హేతువు చేసుకోనని వారు ఎలా ఉంటారో అన్న ఒక వ్యక్తి జీవితాన్ని మీ ముందుకు తీసుకొస్తూ, అది మన వ్యక్తిగత జీవితాలకు అన్వయింపు చేస్తూ ఈ సందేశాన్ని మనం ముగించుకుందాం. నేను ఒక నలిగిపోయిన పుష్పాన్ని మరలా వికసిస్తానని అనుకోలేదు. నేను ఒక వాడిపోయిన మొద్దును మరలా చిగురిస్తానని అనుకోలేదు. నేను ఒక పాపిని పునీతురాల్ని అవుతానని అనుకోలేదు. ఇది ఒక ఆమె కేక, ఇది ఒక ఆమె అనుభవం, ఇది ఒక ఆమె ఆర్తనాదం, ఆక్రందన.
చిన్నతనంలోనే లైంగిక దాడికి గురైంది. 16 ఏళ్లకే గర్భం వచ్చింది. దాడి చేసిన ఆ పురుషుడు భర్త లేడు. పుట్టిన కుమారుడు జస్టిన్ అని పేరు పెట్టింది. ఈ జస్టిన్ కి అండగా ఉండాలి అన్న ఏకైక ధ్యేయముతో కాలిఫోర్నియా నుంచి ఆమె హాలీవుడ్ కు మకాం మార్చింది. సంపాదన కోసం మోడలింగ్ మొదలు పెట్టింది. ఆ తర్వాత బార్లలో డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఒక అడల్ట్ చిత్రం మూవీ ప్రొడ్యూసర్ ఆమెను సమీపించి, హే, పాప్ చిత్రంలో నటిస్తావా? ఈ అశ్లీల మూవీలో నువ్వు కనుక నటిస్తే నీకు నెలకు 20 లక్షల రూపాయలు. ఇక ఆమె ముందు వెనక ఆలోచించలేదు, ఓకే చెప్పేసింది. ఏడాదికి 2 కోట్ల రూపాయల పై మాటేనండి. లగ్జరీ జీవితం. తక్కువ టైంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో మలిబూ అనే సిటీలో అత్యంత విలాసవంతమైన ఒక భవనాన్ని కొనుక్కుంది. ఖరీదైన ఫెరారీ కారుతో పాటు మరో 6 అత్యాధునికమైన కార్లను కూడా జమ చేస్తుంది. ఈ జస్టిన్ అనే ఈ బిడ్డను రోజు స్కూల్లో వదిలిపెట్టడం, అట్నుంచి అటే పాన్ అశ్లీల షూటింగ్ కి వెళ్ళిపోవడం, ఇది ఆమె దినచర్య. తనకు అప్పని వ్యసనం అంటూ ఏం లేదు. ఆమెనుకుంది, నేను చాలా స్వేచ్ఛగా ఉన్నాను, చాలా స్వాతంత్ర్యం నేను అనుభవిస్తున్నాను. కానీ ఆమెకు తెలియకుండానే ఆమెంత బందీగా ఉందో, బంధకాలలో ఉందో, అపవాది యొక్క కబంధ హస్తాలలో ఉందో ఆమెకు అర్థం కాలే. అది మే నెల 2014వ సంవత్సరం. ఈ పాన్ స్టార్ ఈమె బాగా తప్ప తాగింది, కారు నడుపుతోంది, ఘోరమైన యాక్సిడెంట్ అయ్యింది, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బుక్ అయ్యింది. హాస్పిటల్లో మరణపు అంచులు దాకా వెళ్ళింది. చావు బ్రతుకుల మధ్య కొట్టాడుతూ ఉంది, వైద్యం తీసుకుంటూ ఉంది. ఆ గడియలో తన జీవితాన్ని గురించి మంచం మీద హాస్పిటల్లో ఉంటూ పునరాలోచన చేసుకోవడం మొదలు పెట్టింది. తన కెరియర్ మొదట్లో తొలిసారి ఆ పోర్న్ చిత్రంలో ఓ సన్నివేశంలో నటించిన తర్వాత ఇంటికొచ్చి షవర్ క్రింద స్నానం చేస్తూ 2 గంటల పాటు కూర్చొని ఏడవడం జ్ఞాపకానికి వచ్చింది. ఆ తర్వాత ఓ 4 రోజుల వరకు మరలా ఆ పోర్న్ షూటింగ్ కి పోకుండా ఆగిపోయిన ఆ విషయం కూడా గుర్తుకొచ్చింది. కానీ ఒక జీవితానికి అలవాటు పడి ఉందేమో, తాను స్వేచ్ఛగా ఉన్నాను అని అనుకుంటూనే తనకు తెలియని దుష్ట పాప జీవితానికి బానిసై ఉందేమో. దాని నుంచి ఆమె తన స్వసంకల్పముతో బయటపడే స్థితి లేని కారణంగా మరలా పోర్న్ ఇండస్ట్రీలో 4 రోజుల వ్యవధి తర్వాత వెళ్ళిన జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ఆ షూటింగ్ వెళ్ళేటప్పుడు మద్యం బాగా సేవించేది. నొప్పి తెలియకుండా ఉండడానికి మాత్రలు మింగేది. ఆ చీకటి రోజులు గుర్తుకొచ్చాయి. చావు బ్రతుకు స్థితి నుండి నెమ్మదిగా కోలుకొని 10 ఏళ్ల ఇండస్ట్రీకి స్వస్తి చెప్పి తన సొంత కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్ళి వాళ్ళ మధ్యలో జీవించడం మొదలుపెట్టింది. తనకు ఒక అక్క ఉంది. ఆ అక్క యేసు ప్రభు నమ్ముకుంది. ఆమె ఒక సంఘ సహవాసానికి వెళ్తుంది. గలతీయలో ఉన్న సంఘ సహవాసము ఎలాంటిదో అలాంటి ఒక సంఘ సహవాసానికి ఆమె వెళ్తుంది. తన ఘోరమైన చీకటి బ్రతుకును
పాపాన్ని ప్రభు ముందు పెట్టింది, ఒలిచి పెట్టింది. వాక్యంలో పాపములు కనుక ఒప్పుకుంటే అట్టి వారిని ఆయన కనికరించి క్షమించి సమస్త దుర్నీతి నుండి కడిగి వారిని పవిత్రం చేస్తాను అన్న వాక్యం ఆమెను బాగా టచ్ చేసింది. పాప క్షమాపణ ఆమె పొందుకుంది. ఒక మాటలో చెప్పాలంటే రక్షణ పొందుకుంది. ఈమె అక్క ద్వారా ఆ పాస్టర్ డేవిడ్ గారు అంతా విన్నాడు. పాస్టర్ డేవిడ్ గారు అవివాహిత దేవుని సేవకుడు, వివాహం కోసం చూస్తున్నాడు. ఆయన ఈమె గురించి అంతా విన్న తరువాత కూడా ప్రార్థనాపూర్వకంగా ఈమె రక్షించబడిన స్థితిలో ఉన్న కారణాన ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరిరువురికి ఒక కుమారుడు పుట్టాడు. ముందు ఎవరికి పుట్టాడో తెలియని జస్టిన్ అనే ఒక కొడుకు. ఇప్పుడు పరిశుద్ధ వివాహములో పాస్టర్ గారు, ఈమె పాస్టర్ డేవిడ్, ఈమె చక్కటి క్రైస్తవ దాంపత్య జీవితం చేస్తూ ఉంటున్నప్పుడు మరొక కొడుకు పుట్టాడు. ఈ పాస్టర్ డేవిడ్ సహకారముతో ఆమె బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసింది. వారిద్దరూ అమెరికాలో ఒక సంఘానికి కాపరులుగా సేవ చేస్తూ ఉన్నారు. ఆమె పేరు క్రిస్టల్ బసెట్. పాస్టర్ డేవిడ్ ఇవాళ వారు అద్భుతమైన దేవుని సేవకులు. నలిగిపోయిన పుష్పాన్ని నేను మరలా వికసిస్తానని అనుకోలేదు, కానీ క్రీస్తు నాలో నూతన పరిమళాలు పోయించాడు. నేను ఒక వాడిపోయిన మొద్దును మరలా చిగురిస్తానని అనుకోలేదు, క్రీస్తు నాకు క్రొత్త చిగురింపునిచ్చాడు. నేను ఒక పాపిని పునీతురాల్ని అవుతానని అనుకోలేదు, క్రీస్తు నాకు ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఇది కదా స్వాతంత్ర్యం అంటే, ఇది కదా విడుదలంటే, ఇది కదా పాపదాస్యము నుంచి బయటకు స్వేచ్ఛలోనికి రావడం అంటే, ఇది కదా బందీగా ఉంటున్న నీవు సంపూర్ణ స్వచిత్తానుసార స్వేచ్ఛ కలిగిన వానిగా దానివిగా ఉండడం అంటే. క్రిస్టల్ బసెట్ అంత చెడ్డదా? క్రిస్టల్ బసెట్ అంత పాప, అంత దుష్టురాలా, అంత నీచురాలా అని అనిపిస్తూ ఉంటుంది. అనిపించినా ఆశ్చర్యం లేదు. కానీ ఒక మాట బైబిల్ ఆధారంగా చేసుకుని చెప్తున్నాను, అందరూ అంతే, అందరూ అంతే. ఏ భేదమును లేదు. నీవు గనుక యేసు నందు స్వతంత్రుడవు కాకపోతే ఏ భేదమును లేదు, నువ్వు అంతే. ఆమె ఆ రకమైన సంఖ్యలతో బందీ అయ్యింది. నువ్వు నీకు సంబంధించిన పాపములో నువ్వు బందీ అయి ఉన్నావు. పాపము పెద్దది చిన్నది అని లేదు. నువ్వు పాపములో ఉంటే పాపానికి దాసుడవే. నువ్వు పాపములో ఉంటే పాపానికి దాసివే. నువ్వు పాపములో ఉంటే స్వతంత్రుడవు, స్వతంత్రురాలవు కాదు. అందుకనే యేసుక్రీస్తులోనే ఈ స్వాతంత్ర్యం మనకు సిద్ధిస్తుంది. ఏ వ్యవస్థలోనో, మరి ఏ ఇతర వ్యక్తిలోనో, ఇంకే ఇతర మతములోనో, మరే ఇతర రంగములోనో ఇట్టి అంత రంగ దాస్య శృంఖలాల నుంచి నిన్ను నిత్య జీవ స్వతంత్రునిగా చేయు శక్తి ఎక్కడ ఎవరికి లేదు, ఒక్క యేసుక్రీస్తుకి. రక్షించబడని వాడు క్రిస్టల్ బసెట్ లో ఉన్న స్థితిలోనే ఉన్నాడు. వాక్యాన్ని కనుక అడిగితే ఈ వివరాలను ఉంటే, అవునా రక్షించబడక మునుపు ఇదా నేను, ఇలాంటి వాడనా, ఇలాంటి దాననా అని అనిపిస్తుంది. కొన్ని చెప్పమంటారా?
అపోస్తలుడైన పౌలు, ఏ పౌలైతే ఈ గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ స్వతంత్రులుగా ఉన్నారు మీరిప్పుడు, మీ స్వాతంత్ర్యాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకోకుండా ఉండండి అని చెప్తున్నాడో, అదే పౌలు ఇలా అంటున్నాడు, నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నాకు తెలుసు. అంటే అర్థం ఏంటి? మానవుడు మంచి లేనివాడు మంచివాడు కాదు అని చెప్పడం. ఇంకేమంటాడు పౌలు? నాకు మేలు చేయాలని అనిపిస్తూ ఉంటుంది, కానీ అది నా వల్ల కావడం లేదు, కీడే చేస్తున్నాను నేను. రోమా 7:18 చెప్తున్న మాట అంటే ఏంటి? మానవుడు మేలు చేయలేని వాడు, కీడు మాత్రమే చేయు స్వభావము స్వతహాగా కలిగిన వాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, అలాగే ఇర్మియా గ్రంథము, ఈ భాగాలన్నీ చూస్తే, నేను స్టడీ చేస్తే నాకు కనబడిన విషయాలు, మానవుడు నీతి లేనివాడు, గ్రహించలేనివాడు, దేవుని వెతకువాడు కాడు, త్రోవ తప్పిపోయిన వాడు, పనికి మారిన వాడు, తెరచిన సమాధితో పోల్చబడిన గొంతు కలవాడు, మోసగాడు, సర్ప విషమున్న పెదవులు కలవాడు, నోటి నిండా శాపం పగ ఉన్నవాడు, రక్తము చిందించుటకు పరుగెత్తే పాదములు కలవాడు, నాశన మార్గములో ఉన్నవాడు, శాంతి మార్గమును ఎరుగని వాడు, దేవుని భయము బుద్ధిగా లేనివాడు, మోసకరమైన హృదయము కలవాడు, శరీరేచ్ఛలు కలవాడు. గలతీ 5వ అధ్యాయము. జారత్వము, విగ్రహారాధన, కాముకత్వము, అపవిత్రత, అసూయలు, విమతములు, ద్వేషములు, అభిచారములు, అల్లరితో కూడిన ఆటపాటలు అనే శరీర కార్యములు స్వతహాగానే కలిగిన వాడు. ఈ శరీర కార్యముల నుండి మనం ఎప్పుడు స్వతంత్రులము కాగలము అని అంటే, క్రిస్టల్ బసెట్ వల్లే యేసు క్రీస్తును మాత్రమే నువ్వు సమీపించి నీ గోడు వెళ్ళబుచ్చుకుంటే, నీ యథాతథ స్థితిని ఆయన ముందుకు తక్కితే, నిన్ను నీవు కొండ దిమ్మరించినట్టు దిమ్మరించుకుంటే, అప్పుడు మాత్రమే నీవున్న ఆ స్థితి నుంచి నిన్ను విడిపించి స్వతంత్రుణ్ణి చేయగలడు. ఇంకే స్థితి ఉంది? పాపములతోనూ అపరాధములతోనూ చచ్చిన స్థితిలో ఉన్నవాడు. ఎఫెసీ 2:14 ప్రపంచ ధర్మములో ఉన్నవాడు. ఎఫెసీ 2:2 దైవోగ్రత క్రింద ఉన్నవాడు, క్రీస్తుకు దూరస్తుడై ఉన్నవాడు, చీకటిలో ఉన్నవాడు, మరణములో ఉన్నవాడు, శిక్షావిధి క్రింద ఉన్నవాడు, తీర్పు క్రింద ఉన్నవాడు. ఇదండి మానవుని యొక్క స్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితాన్ని నిండా ఒలిచి పెడుతుంది దేవుని వాక్యం. ఇది నేను ఒకప్పుడు, నువ్వు కూడా అంతే. ఇది నాన్న క్రిస్టల్ బసెట్ పైన దిగువ చూపు చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు, ఏ భేదమును లేదు, అందరూ అటంటోడే. నన్ను నేను, నిన్ను నీవు మన గురించి అడుక్కోవడం కాదు, కానీ మన సృష్టికర్త అయిన దేవుడు మన గురించి ఎలాంటి అభిప్రాయానికి వచ్చేసాడో ఒకసారి అడిగి చూద్దామా? ఆయన అంటాడు నరుల చెడుతనము భూమి మీద చాలా ఎక్కువగా ఉంది, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని దేవుడు నిన్ను నన్ను చూశాడు. ఇది చాలదా? క్రిస్టల్ బసెట్ కంటే స్వతంత్రులము కాకుండా ఉన్న పూర్వపు స్థితిలో మనమందరము ఇదే, మనమందరం కూడా ఇదే. మన యొక్క తలంపులలోని ఊహలు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. చైనాలో ఒక సామెత ఉంది, నీ ఊహలు చెడిపోతే నీ ఆలోచనలు చెడిపోతాయి, నీ ఆలోచనలు చెడిపోతే నీ క్రియలు చెడిపోతాయి, నీ క్రియలు చెడిపోతే నీ అలవాట్లు చెడిపోతాయి, నీ అలవాట్లు చెడిపోతే నీ గుణం చెడిపోతుంది, నీ గుణం చెడిపోతే నీవు వెళ్ళబోయే గమ్యం కూడా చెడిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇలాగా ఈ వర్ణన చూస్తూ ఉంటుంటే, రక్షింపబడని ప్రతివాడు, పాపపు శృంఖలాల నుంచి విడుదల పొందని ప్రతివాడు
ఏ భేదమును లేదు, అందరూ పాపులే అని మాట్లాడుతున్నాడు. ఈ మాటలు దేనికోసం ఇంత స్పష్టంగా వాక్యం మనతో మాట్లాడుతుందనంటే, ఆ యేసు క్రీస్తు చేత నీవు స్వతంత్రుడవు స్వతంత్రురాలవు కానట్లయితే ఇది నీ గురించిన వర్ణన. ఇది నువ్వు నీ కాళ్ళు చేతుల్లో ఆ సంఖ్యలు లేకపోవచ్చు దాకా, నువ్వు ఎవడి క్రింద నీవు దాసునిగా లేదు అని నీకు అనిపించవచ్చు దాకా, కానీ నీవు పాపపు దాస్యములో ఉన్నావు. సత్యమును ఎరుగనంత వరకు నీవు అసత్యమునకు దాసుడవే. పరిశుద్ధుని ఎరుగనంత వరకు నీవు అపవిత్రతకు దాసుడవే. అందుకే ఈ ఉదయకాల పరిస్థితుల్లో నీ స్థితిని ఉన్నది ఉన్నట్టుగా వాక్యము ఎత్తి చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇది నేను ఒకప్పుడు, కానీ యేసుక్రీస్తుకు నా జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా దాపరికం లేకుండా నేను దుఃఖముఖుడనై గుండెలు బాదుకుంటూ అంతర్మదన పాటుతో గింజుకుపోయి నా పాప స్థితిని ఆయన ముందు నేను ఒప్పుకున్న క్షణాన నన్ను త్రోసివేయలేదు, నన్ను ఆయన చిన్నపుచ్చలేదు, నా మీద ఆయన వెటకారము ఆడలేదు, హేళనగా చూడలేదు. ఆయన నన్ను అంగీకరించాడు, ఆయన నన్ను చేర్చుకున్నాడు. క్రిస్టల్ బసెట్కు ఒక కొత్త జీవితాన్ని, ఒక పరిపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్ర్య బ్రతుకును ఎలా ఇచ్చాడు, నా యవ్వన జీవితంలో నాకు ఇచ్చాడు. నీకు ఆ అనుభవం ఉందా అని నేను అడుగుతున్నాను. లేనట్లయితే నీవు కేవలము ఈ వైకాన్లో ఏంటో చూసిపోదాం, వెళ్ళిపోదాం అని మటుకు కనుక వచ్చినట్లయితే నీవు కోల్పోతున్నావు అని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ప్రియులారా, రక్షణ అనున్నది నీ యావత్ తదనంతర స్వేచ్ఛ జీవితానికి మొదటి మెట్టు. మనము ముఖ్యంగా మగబిడ్డలు చొక్కాయికి బొత్తాలు పెట్టుకుంటారు, బటన్. నువ్వు బటన్లు పెట్టుకునేటప్పుడు నీ పై బటను సరిగ్గా ఆ మొదటి కాజాలోనికి మొదటి బటన్ వెళ్ళకపోతే ఈ మొదటి కాజా రెండవ బటను, లేదా రెండవ కాజా మొదటి బటను ఇలా పెట్టుకుంటూ పోయే వరకు ఎలా ఉంటుంది? నీవు మొదటి బటన్ మొదటి కాజాలో సరిగ్గా బటన్ పెట్టకపోతే మిగిలిన బటన్లు అన్ని కూడా మెస్అప్ అవుతాయి, అన్ని తప్పుడు బటన్లు అవుతాయి. నీ చొక్కాకు సరిగా నువ్వు బటన్లు పెట్టుకోవు, అంతా అయిపోయిన తర్వాత నీకు అనిపిస్తుంది ఎక్కడో ఎగుడు దిగుడు, మొత్తం బొత్తాలన్నీ విప్పుతావు, మరలా క్రొత్తగా పెడతావు. కాదా? If you mess up your life in the very first button which is likened to be your own personal salvation, you are messing up your life altogether. ఇది వింటుంటే భయం కలగడం లేదా? ఇది వింటుంటే ఆరాటం కలగడం లేదా? ఇది వింటుంటే ఆత్రంగా లేదా? కాబట్టి నీ మొదటి బటన్ సరిగ్గా పెట్టుకో. మొదటి బటన్ సరిగా పెట్టుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుతో నీవు సరైన సంబంధంలోనికి రావడము అన్నమాట. ఆ సరైన సంబంధంలోనికి నువ్వు రావా, నీ జీవితంలో మిగిలిన ప్రాధాన్యతలన్నీ మెస్ చేసుకుంటున్నావు, దెబ్బతింటాయి. నీ ఆరోగ్యం దెబ్బతింటుంది, నీ ఆధ్యాత్మిక జీవితం దెబ్బతింటుంది, నీ చదువు దెబ్బతింటుంది, నీ ఉద్యోగం దెబ్బతింటుంది, నీ పెళ్లి దెబ్బతింటుంది, నీ కాపురం దెబ్బతింటుంది. నువ్వు అదే స్థితిలో పిల్లల కంటే నీ పిల్లలు కూడా దెబ్బతింటారు. నీ భవిష్యత్తు అంధకార బంధురం అవుతుంది. అందుకే నీ మొదటి బటన్ సరిగా పెట్టుకో. ఈ మొదటి బటన్ సరిగా పెట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే నీ సృష్టికర్తతో కమ్ ఇంటూ ప్రాపర్ ఆర్డర్. సృష్టికర్త సవ్యమైన స్థితిలోకి వచ్చేసాయి. అది కూడా నీ బాల్య దినములు ఎందే వచ్చేసాయి. నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకో. జార్జ్ విల్సన్, అమెరికా దేశంలో జార్జ్ విల్సన్ అనే ఒక నేరగాడు. అతడు ఎందుకు నేరగాడు అని అంటున్నాము అని అంటే, అతడు అప్పటి కాలపు అమెరికా దేశపు తపాలా సంచి, పోస్ట్ మ్యాన్లు తపాలా ఇస్తూ ఉండేవారు కదా, అది దొంగతనం చేస్తూ ఉండేవాడు ప్రభుత్వ తపాలాను.
చాలా సార్లు పట్టబడ్డాడు, కోర్టుల ముందుకు తీసుకురాబడ్డాడు, కోర్టులు న్యాయాధిపతులు శిక్షలు ఇచ్చారు, ఆ శిక్షలు భరించాడు. అయినా తన బ్రతుకు మారలేదు. ఏ బంధికానలో ఉన్నాడండి ఆ జార్జ్ విల్సన్ అనే ఆయన? దొంగతనము అనే బంధికానాలు, మోసము అనే బంధికానాలు, చట్టాన్ని మీరుట అనే బంధికానాలు, నైతిక విలువలు భ్రష్టు పట్టిపోయిన స్థితిలో జార్జ్ విల్సన్ ఉన్నాడు. అందుకే చాలా సార్లు దొరికాడు, చాలా సార్లు శిక్ష పడ్డాడు, శిక్షలు భరిస్తున్నాడు, మరలా బయటకు వస్తాడు, మరలా అదే పని చేస్తున్నాడు. ఇది చెబుతున్నాను. అంతేకాదు, నీకు బదులు మరొకరెవరు కూడా నీకు సహాయం చేయలేదు, ఎందుకంటే వాడు అదే స్థితిలో ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మంచితనము ఒకరికి పాప స్వేచ్ఛనివ్వలేదు. సత్క్రియలు అని అతడు అనుకుంటున్న క్రియలు ఒకరికి ఈ స్వాతంత్ర జీవితాన్ని ఇవ్వలేవు. వాక్యం ఎలా చెప్తుంది? నీ మంచి క్రియలను బట్టి నీవు స్వతంత్రుడివి కావాలని అనుకుంటే అది కల్లా. ఎందుకంటే మానవుని యొక్క అత్యంత ఉన్నతమైన ఘనమైన మంచి క్రియలు అనబడినవి సహా నా దృష్టిలో మురికి గుండలు, పీడికలు. కాబట్టి అవి నిన్ను స్వేచ్ఛ రక్షణ జీవితంలోనికి తీసుకురావడానికి సరిపో. అందుకని హైందవ్యంలో వారు క్రియల గురించి మాట్లాడతారు. నీ కర్మ బాగుంటే నీ పునర్జన్మ బాగుంటుంది అంటారు. అరే, కర్మ బాగులేదు ఎప్పుడు రా అంటే నీ కర్మ బాగున్నప్పుడు అంటారు. అదేనండి, ఎప్పుడు అంటే ఏమో నీ కర్మ ఎప్పుడు బాగుంటే అప్పుడు. దీనికి కొలమానాలు లేవు. అతను అడుగు, ఏమండి నీ కర్మ నెక్స్ట్ జన్మలో నేరుగా బ్రహ్మలో లీనమయ్యేట్టుగా బాగా పోగడుందా అని అడుగు చూడు. ఒక్కడు జవాబు చెప్పలేడు. ఎందుకు అనంటే మానవుని యొక్క స్వప్రయత్నాలు, సొంత క్రియలు, మంచి పనులు అతడు ఉన్న అంతరంగిక ఆత్మ బానిసత్వము నుంచి విడిపించగలవు. అలా అనుకుంటే 10 ఏళ్లకు ముందే క్రిస్టల్ బసెట్ పాన్ ఇండస్ట్రీలో నుంచి బయటకు రాగలిగేది. అది తన వల్ల కాలేదు. ఈ ఉదయకాలపు వేళలో నీవు ఏ బాహ్య శృంఖలం క్రింద బందీ అయి ఉన్నావు? నీ ఆలోచనలు చెడిపోయా? ఆలోచన దగ్గర ఆగదది, క్రియలకు మారుతుంది. క్రియల దగ్గర ఆగదది, అలవాట్లుగా మారుతుంది. అలవాట్ల దగ్గర ఆగదది, నీ గుణంగా మారుతుంది. గుణంగా మారితే ఆగదది, నిన్ను నరకములో తోసి చంపే వరకు ఆగుతుంది. అందుకని దిస్ ఇస్ ఎ సీరియస్ మ్యాటర్ మై బ్రదర్ అండ్ సిస్టర్. ఈ దినాన చాలా తీవ్రమైన అంశముతో ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. నువ్వు స్వతంత్రుడు కావాలి ఆవశ్యకంగా. చివరిగా ఆ సుప్రీంకోర్టు, అమెరికా దేశపు ఉన్నత న్యాయస్థానం జార్జ్ విల్సన్ కి మరణ శిక్ష వేసింది. అతడు మరణ శిక్షకు అర్హుడు. ఎందుకంటే అనేక సందర్భాలలో తాను ప్రభుత్వ చట్టాలను మీరి దోషిగా దొరికి తీర్పులు పొంది శిక్షలు పొంది మార్పు నొందని వారిగా అదే పని చేస్తున్నాడు. ఇది కాదా మన పరిస్థితి కూడా? చాలా సార్లు నీ మట్టుకు నీవు అనుకోలేదా ఇక నేను ఈ పాపమును చెయ్యను అని? కానీ మరలా చెయ్యలేదా? నేను కానీ పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాను, అపవిత్రంగానే బ్రతుకుతున్నాను. నా శరీరము, నా మనస్సు, నా నేత్రాలు, నా సమస్తము కూడా దుర్నీతికి బానిసలుగా మారిపోయాయి. నా చేతులు పాపం చేస్తున్నాయి, నా నోరు పాపం మాట్లాడుతుంది, నా కళ్ళు పాపం చూస్తుంది, నా చెవులు పాపాన్ని వింటున్నాయి, నా కాళ్ళు పాపములకు పరుగులు పెడుతూ ఉన్నాయి. నిలువెల్లా పాపపు కుప్పగా ఉన్న అపవాది బంధికానాలో ఉన్న దౌర్భాగ్యమైన బానిసను నేను. ఇది మానవుని యొక్క పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఈ జార్జ్ విల్సన్ యొక్క బంధువులు, తల్లిదండ్రులు వెళ్ళి ఆనాటి అమెరికా దేశపు ప్రెసిడెంట్ ఆండ్రూ జాక్సన్ గారిని కలిశారు. కలిసి, అయ్యా మావాడు తప్పు చేశాడు, మరణశిక్ష పొందుకున్నాడు, కనికరముతో ప్రాణభిక్ష పెడతారా అని వేడుకోవడానికి వెళ్ళారు. మన ఇండియాలో కూడా మరణ శిక్ష పొందిన వానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ మరణ శిక్షను ఉచితంగా కనికరముతో బేషరతుగా రద్దు చేసే
చట్ట వీలుబాటు ఉంది. అమెరికా దేశపు ప్రెసిడెంట్ కూడా అంతే. ఆండ్రూ జాక్సన్ గారు చాలా కనికర మనస్సు కలిగిన వాడై ఈ చీఫ్ జస్టిస్ మార్షల్ కి ఒక ఉత్తరాన్ని రాశాడు. ఈ జార్జ్ విల్సన్ ని నేను కనికరముతో క్షమిస్తూ ఉన్నాను, నా మర్సీతో విడుదల పెడుతున్నాను, అతన్ని విడుదల చేయమని నేను ఆదేశిస్తున్నాను అని చీఫ్ జస్టిస్ మార్షల్ కి వైట్ హౌస్ లో నుంచి ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్ని పట్టుకొని వచ్చారు కోర్టులో. చీఫ్ జస్టిస్ మార్షల్ కి ఆండ్రూ జాక్సన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా రాసిన క్షమాపణ పత్రాన్ని ఇచ్చారు. ఆ చీఫ్ జస్టిస్ మార్షల్ పైనుంచి క్రింద దాకా చూశాడు, బాగానే ఉంది, వీడిని విడుదల అని చేయండి అని అనబోతున్న సమయంలో ఆదాము అని అంటూ ఆ ఉత్తరం అడుగున చూశాడు. ఆ ఉత్తరం అడుగున ఈ జార్జ్ విల్సన్ సంతకం ఉండాలి. ఆ సంతకం కనపడలేదు. రే సంతకం ఏది రానిది ఇక్కడ, నిన్నే. వాడు మాట్లాడు. ప్రక్కన ఉన్న వాళ్ళు చెప్పారు జవాబు. జరిగిన విషయం చెప్తున్నాను. పెట్టనంటున్నాడండి. చాలాసార్లు అడిగామండి, పెట్టనంటున్నాడు. పిచ్చా నీకు పిచ్చా వెళ్ళా, నువ్వు సాగుకు అర్హుడవు, ఉరి తీయవలసిన వాడవు, నీవు మరణపు బంధకాలలో ఉన్నవాడు, చావవలసిన వాడవు. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమెరికా కనికరముతో నీకు క్షమాభిక్ష పెడితే నువ్వు చిన్న సంతకం పెట్టడానికి ఏమైందిరా? నీదేమైనా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా సంతకమా? నువ్వెవడివి? నువ్వు అమెరికా ప్రెసిడెంట్ కావు, నువ్వు పాపివి, నువ్వు దోషివి, మరణానికి పాత్రుడవు, చావవలసిన వాడవు. అయినా ఆయన క్షమాపణ భిక్ష పెడితే నువ్వు చిన్న సంతకం పెట్టడానికి ఏమైంది? నీ సంతకం అర్థం ఏంటో తెలుసా? నీ సంతకం అర్థం ఏంటంటే నేను మరణ శిక్షకు పాత్రుడిని, చావవలసిన వాడను. అమెరికా దేశపు అధ్యక్షుల వారు కనికరముతో ఉచితంగా ప్రాణభిక్ష పెట్టిన ఈ ఉచిత ప్రాణభిక్షను నేను కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను. ఇది మొదలుకొని ఈ నేరమునకు నేను దూరంగా ఉంటానన్న భావముతో అడుగున సంతకం పెట్టాలి. పెట్టడట. ముమ్మారు అడిగాడు చీఫ్ జస్టిస్, పెట్టలేదు. మాట్లాడుతూనే ఉన్నాడు. ఆండ్రూ జాక్సన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా రాసిన ఉత్తరాన్ని ఇలా చీఫ్ జస్టిస్ ఇలా నలిపేశాడు, చెత్త పుట్లో వేశాడు, వాడిని తీసుకువెళ్ళి ఊరివేయండి అన్నాడు. పిల్లరా, ఇది వింటుంటే నీవే చీఫ్ జస్టిస్ స్థానంలో ఉంటే నీకు మైండ్ పోతే పిచ్చెక్కిపోతా. ఎందుకంటే ఇలాంటి సీన్ నాకు ఎక్కడ కనబడలేదే. చాలా మందికి పాపులై మరణ శిక్ష పాత్రులై కనికర క్షమాభిక్ష దొరకకుండా ఎంతమంది ఉరివేయబడ్డారు. వీడికి క్షమాభిక్ష దొరికింది. దానిని కృతజ్ఞతతో స్వీకరించడానికి వీడికి ఏం పోయే కాలం? వీడికి ఏం పోయే కాలం? మరణ శిక్ష రద్దు చేసే పత్రం లేకనా ఉంది. మరణ శిక్ష రద్దు చేసే ఆ దేశ నాయకుడు లేకనా ఉన్నాడు. వీడు మరణ శిక్షకు పాత్రుడు కాదా? పాత్రుడే. కానీ దానిని స్వీకరించనందుకు, స్వీకరిస్తున్న దానికి సూచనగా చిన్న సంతకం పెట్టనందుకు అమెరికా దేశపు ప్రెసిడెంట్ యొక్క క్షమాభిక్ష, ఉచిత క్షమాభిక్ష పత్రము బుట్ట దాఖలా అయ్యింది. ప్రియులారా, అది ఏంటో తెలుసా? దాని లోతైన అర్థం ఏంటంటే అతడు అమెరికా దేశపు అధ్యక్షుడిని చిన్నపుచ్చాడు, అగౌరవపరిచాడు. తనకు ప్రాణభిక్ష పెట్టు ఏకైక చట్టపరమైన అధికారాన్ని చిన్నపుచ్చాడు, త్రోసిపెట్టాడు. ఉచితంగా ఇవ్వబడిన క్షమాభిక్షను లైట్ తీసుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎంత ఘోరమైన బంధికానాలో ఉన్నాడు, ఎంత ఘోరమైన బంధాలలో ఉన్నాడు. ఈ ఉదయకాలపు వేళలో నేనింకను ముందుకు పోకమునుపు నిన్నటి సందేశాన్ని సంక్షిప్తం చేస్తూ నీవు స్వతంత్రుడుగా కూర్చున్నావా ఇక్కడ, లేదా నటిస్తూ కూర్చున్నావా? నీ నటన నిన్ను మోసం చేస్తుంది. నీవు నటన కౌశల్యము కలిగిన వాడవు దానవాయవచ్చు కాక, కానీ అది నీ మరణానికి మాత్రమే నిన్ను నడిపిస్తుంది. అలా కాకుండా దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని తెచ్చుకొని ఇదా నేను
ఇదా నా స్థితి? ఈసరికి చావవలసిన వాడనే కదా, అయినా నేను ఎందుకు బ్రతికి ఉన్నాను? ఇది దేవుని ఉచిత కృపను బట్టి కాదా? ఇప్పుడైనా ఆ ఉచిత కృపను నేను స్వీకరించి నేను సంతకం పెట్టి యేసుక్రీస్తు ప్రభుని యొక్క నాకు బదులు చేసిన శిలువ పాప పరిహారార్థ ప్రాయశ్చిత్త బలిని నేను స్వీకరించి ఖర్చు పెట్టకుండగానే, ప్రయాస లేకుండగానే నేను విడుదల పొందుతాను అని అనుకోవా? ఈ రోజైనా అనుకోని స్థితిలో కనుక నువ్వు కూర్చున్నట్లయితే, నీవింకా బంధికానాలో ఉన్నట్లయితే, నీ అంత దౌర్భాగ్యుడు, నీ అంత మూర్ఖుడు, నీ అంత భ్రష్టుడు ఇంకొకడు ఉండడా? వెస్ట్ గోదావరి పాలకొల్లు నరసాపురం 7 ఏళ్ళు మేమున్నాము. ఒక సాయంత్రం చల్లపూట వేళ స్టేషన్ పేట నుంచి గాంధీనగర్లో ఉన్న మా దగ్గరికి 2 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక యవనస్తుడు వచ్చాడు. నేను పోర్టికోలోనే ఉన్నాను. మెట్లు ఎక్కగానే నేను కనపడ్డాను, అతడు నాకు కనపడ్డాడు. చెమటలు కారుతూ ఉన్నాయి. ఏం తమ్ముడా అని అడిగాను. మాట్లాడలేకపోతున్నాడు. నెమ్మదిగా ఆగి అడిగాను, అన్నా దేవుడు నన్ను క్షమిస్తాడా? అన్నా దేవుడు నన్ను క్షమిస్తాడా? తోడతానే ఇలాగ అంటున్నాడు. నాకు అర్థం కాలేదు, చాలా కంగారు పుట్టింది. అలా సంభాళించుకొని వినడం ఉంటాను. ఏమైందమ్మా అని అంటే, అన్నా లేకపోతున్నాను, నువ్వు గుర్తుకొచ్చావన్నా, నీ దగ్గరికి వెళ్ళాలని మనసులో తట్టిందన్నా, వచ్చేసానన్నా అంటాడు. అతడు మాట్లాడుతూ ఉంటుండగానే నా హృదయంలో, ప్రభువా ఖచ్చితంగా ఈ అబ్బాయి నువ్వు నా దగ్గరికి పంపించా, నేనేం చెప్పాలి, నేనేం మాట్లాడాలి అని లోపల ప్రార్థించుకుంటూనే ఉన్నాను. ఆ అబ్బాయి అలాంటి వాడనైనా నాకు స్వాతంత్ర్యం ఉందా, నాకు క్షమాపణ ఉందా, నాకు విడుదల ఉందా అన్నా అని ఇక ఆ నరకమంతా ముఖంలోనే కలిగిన వాడిగా కలవరంతో అడుగుతూ ఉంటున్నప్పుడు ఇలా నేను చెప్పడానికి ప్రేరణ పొందుకున్నాను. నేనన్న మాట ఏంటంటే, తమ్ముడా చూడు, నువ్వు ఉంటున్నది స్టేషన్ పేట, నేను ఉంటున్నది గాంధీనగర్, 2 కిలోమీటర్లు. దేవుని కృప కనుక నీ ఎడల హరించుకుపోతే, ఇక ముగిసిపోతే, ఇక చాలు అని దేవుడు నీతో అంటే, నీ లెక్క వేశాను, ఇక ముగించాను, నీకు శిక్ష వేయబోతున్నానని ఆయన ఫిక్స్ అయిపోతే, ఈ 2 కిలోమీటర్లు రావడానికి కూడా నువ్వు ఉండవురా తమ్ముడా. ఈ 2 కిలోమీటర్లు నన్ను కలుసుకోవడానికి రావడానికి కూడా నువ్వు ఉండవు. ఇక్కడకు రావడానికి నీ శ్వాస నీలో ఇంకా మిగిలి ఉందంటే ఆయన కృప నీ మీద ఇంకా అపరిమితంగా ఉంది. నీవు విడుదల కావడానికి ఇంకా దేవుని యొక్క కృప, సహనము, ఓర్పు నీ మీద ఉంది. ఆలస్యం చెయ్యకు, చెప్పేస్తానేమో నిన్ను. ఆ గదిలోకి వెళ్ళు, నీ సమస్త పాపాన్ని ఒప్పుకో అని ఒక గది చూపించాను. ఆ గదిలోకి వెళ్ళాడు. గుండెలు చీల్చుకొని లోపల నుంచి కొక్కుకుంటూ యథార్థ స్థితిని దాయకుండా అంతా ఒప్పుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవే చెమటలు, అవే పరిస్థితుల్లో మనిషి వచ్చాడు, కానీ ముఖంలో ఎంత ప్రశాంతత, ముఖంలో ఎంత నిమ్మళత్వం. ఎలాగుంది బాబు అని అడిగాను. అన్నా నా పాపములన్నీ ఒప్పుకున్నానన్నా, దేవుని మాటను నమ్ము. మనము మన పాపములను ఒప్పుకొని నా ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన సమస్త దుర్నీతి నుండి మనను కడిగి పవిత్రులుగా చేయను, భేషడుగా పవిత్రులుగా చేస్తాడు. మన పాపములు కనుక మనకు ఒప్పుకోవడం చేతనైతే, అంతరంగములో నుంచి బయటపడి తపనతో, ఆత్రతతో మరు నిమిషం చచ్చిపోతాను నేను ఒప్పుకోకుండా ఉంటే శాశ్వత నరకానికి బందీ అవుతాడన్న తపన నీలో ఉంటే, ఆయన ఈ క్షణాన్ని కూడా నిన్ను అర్థం చేసుకొని క్షమించి శుద్ధ మనస్సు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఆ పని నువ్వు చేస్తావా? జార్జ్ విల్సన్ చేయలేకపోయాడు. నువ్వు గనుక చేస్తే ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే నీకు రక్షణ కలుగుతుంది. నీవు స్వతంత్రుడవు అవుతావు. పాపపు దాస్యము నుండి వరకు బాగానే ఉంది. ఇది నీలో జరిగి ఉంటే సంతోషం. జరగకపోతే హెచ్చరిస్తున్నాను నేను వాక్యాన్ని బట్టి, నీ మీద దేవుని కృపా లెక్కలు ముగింపుకు వచ్చి నీ పాపము పెరిగి దేవుని కృపని ఎడల తక్కువైతే నువ్వు లేవు. ఈ మాట ఎందుకు? క్రీస్తు
యేసును విశ్వసించని వాడు ఇంకా బ్రతికి ఉన్నాడు అని అంటే వాడు పాపములు చేయని వాడు అని కాదు. అందరూ పాపులే, కానీ వాడి పాపములు పెరుగుతూ ఉంటే వాని కొరకు దేవుని కృప ఇంకా అధికంగా ఉంది. అందుకనే బ్రతుకున్నావు. నువ్వు పరిశుద్ధుడు అని కాదు, నీతిమంతుడు అని కాదు, స్వేచ్ఛగా ఉన్నావని కాదు. ఎందుకు కాదమ్మా, నీవు పాపివే, కానీ నీ పాపముల మొత్తానికి మించి దేవుని ఉచిత కృప మొత్తం ఎక్కువగా ఉంది. పాపం ఎక్కడ విస్తరించునో కృప అక్కడ అపరిమితముగా విస్తరించును. అదే జరుగుతుంది మనలో. అలాగైనట్లయితే పాపములో కొనసాగుతుమా? వద్దు, చేస్తావు. అలా అనొద్దు. ఒకరోజు వస్తుంది, నీ పాపముల కుప్ప పెరుగుతుంది, కృప కుప్ప తరుగుతుంది. తరిగిన క్షణాన నువ్వు లేవు. యు ఆర్ డెడ్ అండ్ గాన్. నీ పాపములలో, నీ అపరాధములలో చచ్చి శాశ్వతంగా నరకానికి పోయిన వాడవు, దానవు అవుతావు. ఆమె ఎంత పాప అయితే ఏంటండి, ఆమె క్రీస్తు ప్రభుని దగ్గరకు వచ్చింది. క్రిస్టల్ పర్సన్ పునీతురాలయ్యింది. మోడు వారిపోయిన జీవితము చిరిగి చికురించింది. ప్రియులారా, వికసించని పుష్పము వికసించడం మొదలు పెట్టింది. ఈలాగున ఒకడు రక్షించబడితే అతడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది మొదలుకొని ఇది ఈ పూట అంశం. ఈ పూట అంశం నేను వేగంగా ఒక వ్యక్తి జీవితాన్ని మీ ముందుకు తీసుకువచ్చి అతడు ఎలా తన స్వేచ్ఛను కాపాడుతున్నాడు క్రీస్తులో, ఎలా తన భక్తి, విశ్వాస, దైవ జీవితాన్ని జాగరూకతతో కడదాకా తీసుకువెళ్ళాడో, అతడు కూడా ఒక యవనస్తుడే అయి ఉన్నందున మనకు చాలా వర్తిస్తాడు. అతని గురించి 3-4 తలంపులు మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చి నేను ముగింపుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. మీకు చేతనైతే అతడెవరో మీరు మీ ఊహల్లో ఆలోచించుకోవడం మొదలు పెట్టండి. ప్రియులారా, జేమ్స్ బాయ్స్ అనే ఒక బైబిల్ వ్యాఖ్యానకర్త అతగాన్ని ఏమని పిలిచాడో తెలుసా? కామెంటేటర్స్ బైబిల్లో ఉన్న ఈ క్యారెక్టర్ చదివి ఏమని పిలిచాడు అంటే, ఎ మ్యాన్ ఫర్ ఆల్ సీజన్స్. ఎ మ్యాన్ ఫర్ ఆల్ సీజన్స్ అనగా ఈ లోకములో అన్ని కాలాలకు గుణపాఠము నేర్పదగిన వర్తించిన వాడు అని. యేసుక్రీస్తు ప్రభువుకు పండితులు, వేదాంతులు ఇచ్చిన ఒక పేరు, ఎ మ్యాన్ ఫర్ అదర్స్. ఇతరుల కొరకైన వాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభుని జీవితంలో ఇంత కూడా తన కొరకు తాను బ్రతికినట్టు, తన కొరకు తాను స్వాధీనం చేసుకున్నట్టు, తన కొరకు అన్న కాన్సెప్ట్ కనపడుతుంది యేసుక్రీస్తులో. అందుకే వేదాంతులు ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభుకున్న పేర్లు పక్కన పెట్టి ఇంకేం పేరు పెడదామా, ఒక కొత్త పేరు యేసయ్యకు ఆలోచన చేస్తే వారందరికీ ఉమ్మడిగా తట్టిన పేరేంటో తెలుసా? జీసస్ ద మ్యాన్ ఫర్ అదర్స్. జీసస్ ద మ్యాన్ ఫర్ అదర్స్. అలాగే ఇక్కడ జేమ్స్ బాయ్స్ అనే ఒక వ్యాఖ్యానకర్త నేను మాట్లాడుతున్న ఈ బైబిల్ క్యారెక్టర్ కి ఎ మ్యాన్ ఫర్ ఆల్ సీజన్స్ అన్నాడు. A man for all seasons. అన్ని కాలాలకు ఈ యవ్వనస్తుడు వర్తిస్తాడు, అన్ని కాలాలకు చెందుతాడు అని అన్నాడు. వినండి జాగ్రత్తగా. ఎంత ఎన్నికైనాడో అంత తృణీకరించబడ్డాడు. వినాలి అయ్యా, వినాలి. ఎంత ఎన్నికైనాడో అంత తృణీకరించబడ్డాడు. ఎంత ప్రేమించబడ్డాడో అంత ద్వేషించబడ్డాడు. ఎంత ఇష్టుడయ్యాడో అంతగా అతడు ద్వేషించబడ్డాడు. ఎంతగా అప్పగించబడ్డాడో అంతగా విడుదల పొందుకున్నాడు. ఎంతగా ఎదుగుతున్నాడో అంతగా బందీ అయ్యాడు. ఎంతగా పరీక్షించబడ్డాడో అంతగా ఫలం పొందుకున్నాడు. ఎంతగా నిందల పాలయ్యాడో అంతగా ఘనపరచబడ్డాడు. నేను మాట్లాడబోతున్న క్యారెక్టర్ ఎందుకండి ఇంత దివ్యమైన వర్ణన? ఎందుకండి జేమ్స్ బాయ్స్ అనే ఆయన ఈ పర్టిక్యులర్ క్యారెక్టర్ ని పట్టుకొని ఎ మ్యాన్, an young man for all seasons
అన్ని కాలాలకు, క్రీస్తు పూర్వానికి, క్రీస్తు శకానికి, ఈ 2 కాలాలకు వర్తిస్తాడు. ప్రభుని రాకడ ఇంకా ఆలస్యమైతే అంతవరకు ఇతడు మాట్లాడుతూనే ఉంటాడు అని అంటున్నాడు. ఎందుకు ఇదంతా జరిగింది? ఇతడు తన భక్తిని కాపాడుకున్నాడు, తన స్వేచ్ఛను కాపాడుకున్నాడు, తన స్వాతంత్ర్యతను కాపాడుకున్నాడు, తన రక్షణను కాపాడుకున్నాడు, జాగరూకతతో వ్యవహరించాడు. అందుకే చరిత్ర పుటల్లోనికి వెళ్ళాడు. అంతకంటే ముందు దివ్య గ్రంథ పుటల్లోనికి ఇతడు వెళ్ళాడు. ప్రియులారా, ఇంకా కొన్ని విషయాలు మాట్లాడతాను. ఇతడు అనేక సంక్లిష్టతల గుండా వెళ్ళాడు. అయినా ఏ క్షణాలు కూడా తన దృష్టిని దేవుని నుండి ప్రక్కకు మరల్చనేలేదు. కష్టనిష్ఠురాలు కూడా వెళ్ళాడు, అయినా అవి అతన్ని కఠినం చేయలేదు. సంపద వచ్చింది ఒక దశలో, అయినా ఆ సంపద అతనిని పాడు చేయలేదు. శోధనలు వచ్చాయి, అయినా అతని స్వేచ్ఛను దొంగిలించలేదు, అతనిని బందీ చేయలేదు. జైలుకి వెళ్ళాడు, అయినా పగతో రగిలిపోలేదు. హోదా వచ్చింది, అయినా అతని భక్తి మారలేదు. ఇది కదా జాగరూకతతో వ్యవహరించడం అంటే, జాగ్రత్తగా వ్యవహరించడం అంటే. చాలా మందిని ఏవేవి పాడు చేస్తా తెలుసా? మనీ పాడు చేస్తుంది. నీ రిలేషన్స్ నిన్ను పాడు చేస్తాయి, సరైన రిలేషన్స్ లేకపోతే. నీ వ్యసనాలు నిన్ను పాడు చేస్తాయి, నీ స్నేహాలు నిన్ను పాడు చేస్తాయి, నీ భక్తి జీవితం నిన్ను పాడు చేస్తుంది. అన్నగారు చెప్పినట్టుగా రక్షించబడిన తర్వాత కూడా నిన్ను బ్యాక్ స్లైడ్ చేస్తుంది. అందుకని జాగరూకత అవసరం. నిన్న నేను రక్షించబడ్డానండి, దేవునికి స్తోత్రం, చాలండి. నేడు కూడా రక్షించబడుతూ ఉండాలి, నేడు కూడా రక్షించబడుతూ ఉండాలి. రక్షణ ముక్కాలములకు చెందినది. నిన్న రక్షించబడ్డాను, నా సమస్త గతకాలపు పాపముల నుండి ప్రభు కొట్టివేశాడు. నేను ఒప్పుకొని విడిచిపెట్టిన కారణంగా, యేసును నా రక్షకుడిగా స్వీకరించిన కారణంగా రక్షించబడ్డాను. ఈనాడు, ఇప్పుడు, ఆ తర్వాత కూడా పాపపు ప్రభావము నుండి నన్ను రక్షిస్తూనే ఉన్నాడు. ఎలా? వాక్యము ద్వారా, సంఘ సహవాసము ద్వారా, అనేక మంది భక్తుల ఆదర్శ జీవితాల ద్వారా. ఇక మూడవది, చివరిది, భవిష్యత్తులో నేను రక్షింపబడబోతూ ఉన్నాను. భవిష్యత్తులో మరణానంతరము నేను పరలోకానికి ఆహ్వానించబడిన పిదప, మధ్యాకాశము ఏగిన పిదప, నా రక్షకుడిని నేను కన్నులారా చూచిన పిదప, అరా కొర నాలో బలహీనతలన్నీ ఆయన సంపూర్తి చేసి నా రక్షణకు పరిపూర్తి సర్టిఫికెట్ ఇవ్వబోతున్నాడు, పరిపూర్ణ చేయబోతున్నాడు. నిన్న నేను రక్షించబడ్డాను, నా పాపపు శిక్ష నుంచి నేడు నేను రక్షించబడుతూ ఉండాలి, పాపపు ప్రభావం నుండి. దీనిని జాగరూకత అంటున్నాం. రేపు నేను రక్షించబడబోతున్నాను, పాపపు ఉనికి లేని లోకములోనికి వెళ్ళబోతున్నాను. ఈ మధ్యగా ఉన్న కాలం ఉంది చూసారు, అనగా పరలోకానికి వెళ్ళక మునుపు, నిన్న రక్షించబడిన తర్వాత నేడు అనబడిన ఈ నేడులోనే జాగ్రత్తగా ఉండాలి, జాగరూకత కలిగి ఉండాలి. నేను మాట్లాడుతున్న ఈ క్యారెక్టర్ అలా ఉన్నాడు. ప్రియులారా, ఇతడు తండ్రికి చాలా ప్రియమైన కుమారుడు. బైబిల్ చారిత్రక వేదిక మీదకి, ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసరికి ఈయన వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. తన సొంత అన్నలు ద్వేషించారు, ప్రక్కనున్న దేశానికి బానిసగా అమ్మేశాడు, ఒక స్త్రీ విషయంలో నింద మోసాడు అన్యాయంగా. చెరలోనికి వెళ్ళాడు, ఇక బయటకు వచ్చే దారి లేదు. ఆ దేశపు చక్రవర్తికి ఒక కళ వచ్చింది. ఆ కళను, కళ భావాన్ని చెప్పగలిగిన జ్ఞానులలో ఒకరిగా ఇతను పరిగణించబడ్డాడు. అది చెప్పాడు, ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఆ తర్వాత తాను విడిచి వచ్చిన తన సొంత కుటుంబము బానిసలుగా
అనగా కరువుకు బానిసలుగా, ఆహారము లేని వారుగా వారు ఉంచి ఉంటే ఈ ఎనిమిలో ఉన్న తన ఇంటి వారిని అందరినీ తన దగ్గరికి పిలిపించుకున్నాడు. వారికి కడుపు నిండా ఆహారము పెట్టాడు. అలా అలా అబ్రహాముతో మొదలైన ఆ వారసత్వ వంశావళిని కాపాడడంలో కృతకృత్యుడయ్యాడు. ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఎలా సాధ్యమైంది? ఇతగాడు జాగరూకతతో వ్యవహరించాడు, అందుకే సాధ్యమైంది. దేవుడికి నచ్చాడు. ఈ రెండవ రోజు ఈ అంశము చాలా తీవ్రమైన అంశము సుమా. మీలో ఎవరైనా ఇది వరకే యేసును స్వరక్షకునిగా స్వీకరించి రక్షించబడిన వాడవై ఉంటే నీ రక్షణను నేడు కొనసాగించుకోవాలి జాగరూకతతో. దీనిని అపోస్తలుడైన పౌలు అంటాడు, భయముతోనూ వణకుతోనూ నీ సొంత రక్షణను నువ్వు కొనసాగించుకో. నిన్న రక్షించబడ్డాను కాదు, నేడు జాగరూకతతో. జాగరూకత అన్న మాటకు అపోస్తలుడైన పౌలు ఇచ్చే నిర్వచనము భయముతో, వణకుతో. వణుకు ఎప్పుడు పడినప్పుడు రాదండి. నీవు భరించజాలని భయం అయితే అది నేను వణుకులోనికి కన్వర్ట్ చేస్తుంది. ప్రియులారా, ఇది నాన్న వట్టి భయము కాదు, వట్టి భయము కాదు, భయానికి మించిన భయము వలన కలిగే వణుకుతో దినము క్షణము నీ రక్షణను కొనసాగించుకోవాలి. ఈ తీవ్రత మనలో ఉందా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇది కనుక మన జీవితంలో లేకపోతే నీవు రక్షణ విషయంలో జాగరూకత లేని వాడవై ఉన్నావు. ఏమవుతావో వాక్యములో నుంచి అన్నగారు మనకు తీసి చూపించారు. దేమాను చూడు, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి మరలా తెస్సలోనికైకు వెళ్ళిపోయాడు. ఒకసారి వెలిగించబడి ఆత్మ సంబంధమైన వరమును రుచి చూచి మరలా పాపము చేయువాడు, పాపములో కొనసాగువాడు, దేవుని ఆత్మ తనలో కలుగ చేసిన ఈ దీపాన్ని స్వచేతులా ఆర్పివేసుకుంటున్న వాడుగా ఉంటాడు. అట్టి వాణిని మరలా నూతన పరచుట అసాధ్యం. అందుకు భయపడాలి. ఈ భయపడడం పాస్టర్ గారు మొదలుకొని ఉపదేశిస్తున్న నాతో సహా కూర్చున్న నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరు రక్షించబడి ఉంటే అందరికీ వర్తిస్తుంది. రోజు భయపడాలి, రోజు వణకాలి. ప్రియులారా, ఇది ప్రభు మనను పిలిచేంత వరకు. నీ డబ్బు ఏమైపోతుందా అని కంగారు కాదు, నీకు పెళ్ళి అవుతుందా లేదా అన్నది కాదు, నీకు ఉద్యోగం వస్తుందా లేదా, నీవు ఇల్లు కట్టుకుంటావా లేదా, నీ పేరు పేపర్లో వస్తుందా లేదా, నీకు ఇంక్రిమెంట్లు వస్తాయా లేదా, ఇది కాదండి, ఇది కాదు. రేపు రక్షించబడే ఉంటావా? రేపు అన్న దాన్ని చూస్తే రేపు నీ రక్షణ నీలో ఉంటుందా? రేపటి రక్షణ కోసం నేటి నుంచి జాగరూకత, భయము, వణకు నీలో ఉందా? తెల్లారితే ఏం తింటున్నా, ఏం తాగుతున్నా అని కాదు, ఈ రోజు ఈ నా రక్షణను ఎలా జాగరూకతతో నేను ముందుకు నడిపించుకుంటున్నా, ఇది కాదా మనకు ఉండాల్సిన అవసరం. ఆది కాండములో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? ఎన్ని అధ్యాయాలు? ఎస్, మొత్తం ఆది కాండములో 50 అధ్యాయాలలో 4 సంఘటనలు, 4 వ్యక్తులు. ఇదేనండి ఆది కాండం అంతా. 4 సంఘటనలు, 4 వ్యక్తులు. మొదటి 11 అధ్యాయాల్లో ఆ 4 సంఘటనలు ఇవి. 1 సృష్టి, 2 మానవుని పతనం, 3 జల ప్రళయం, 4 గోపురం. ఇది ఆదికాండం మొదటి 11 అధ్యాయాల్లో ఉన్న 4 సంఘటనలు. ఇక 12వ అధ్యాయం నుంచి చివరి వరకు 4 వ్యక్తులు కనిపిస్తారు. 4 వ్యక్తులు, 1 అబ్రహాము, ఇస్సాకు, నిద్రపోతున్నారా? హలో. 3 యాకోబు, 4 ఈ 4 వ్యక్తులతోనే 12వ అధ్యాయం నుంచి చిట్ట చివరి అధ్యాయం వరకు నడుస్తుంది. 4 సంఘటనలు, సృష్టి, పతనం, జలప్రళయం, గోపురం.
నలుగురు వ్యక్తులు 12వ అధ్యాయం నుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ప్రియులారా, ఈ నలుగురిలో అబ్రహాముకు, యోసేపుకు ఎక్కువ అధ్యాయాలు కేటాయించబడ్డాయి ఆది కాండములో. మళ్ళా ఇద్దరిలో అబ్రహాము కంటే యోసేపుకే ఎక్కువ అధ్యాయాలు ఆది కాండములో కేటాయించబడ్డాయి. ఇది చెప్పకనే చెప్తుందండి ఈ ఆకురుడు, ఈ యోసేపు సామాన్యుడు కాదని, అసాధారణమైన క్యారెక్టర్ అని అర్థమవుతూ ఉంది. ప్రారంభాల పుస్తకం ఆది కాండం అయితే, విమోచన పుస్తకం నిర్గమకాండం అయితే, ఈ రెండింటి మధ్యలో యోసేపు కేంద్రకంలా ఉన్నాడు. ఆది కాండం చివరి అధ్యాయం వరకు యోసేపు పెడతాడు. అక్కడ నుంచి విమోచన స్టార్ట్ అవుతుంది. పాత నిబంధన కాలపు సృష్టికి, పాత నిబంధన కాలపు పతనానికి, పాత నిబంధన కాలపు నిర్గమకాండములో ఉన్న విమోచనానికి మధ్యలో కేంద్ర బిందువుగా ఉన్నాడు ఈ క్యారెక్టర్ యోసేపు. ప్రియులారా, ఒక ఆయన అన్న మాట ఇది, మొత్తం బైబిల్ అంతటిలో ప్రముఖ క్యారెక్టర్లలో కేవలం ఇద్దరి గురించి మాత్రమే పాపం ప్రస్తావనకు రాబడలేదు. Sin was not mentioned. Sin was not attributed in the entire biblical famous characters. There are only two characters, and they are, one is Joseph and the other one was Daniel. యోసేపు గురించి, దానియేలు గురించి ఈ ఇద్దరి విషయంలోని పాపము ప్రస్తావనకు రాలేదు. ఇది వాస్తవం. అంటే వారు పుట్టుక పరిశుద్ధులనా? అది కాదండి అర్థం. అది కాదు. ఆ మాటకొస్తే ఏ నరుడు కూడా పరిశుద్ధుడు కాడు, అందరూ పాపులే. కానీ ఈ ప్రముఖ వ్యక్తులు ఇరువురును వారి రక్షణను జాగరూకతతో నిర్వహించుకునడం వల్ల వారు దేవుడు వారిని గద్దించదగిన, బైబిల్లో ప్రస్తావించదగిన పాపపు ప్రస్తావన లేదు. యోసేపుకు లేదు, దానియేలుకు లేదు. వీరు నీతి మంతులు అని మనం మాట్లాడుతున్నాం. ప్రియులారా, ఈ మాటలు మాట్లాడుతూ ఎందుకండి ఈ యోసేపు పాపము ప్రస్తావన లేనివాడే, ఇందాక నేను చెప్పిన ఘోరమైన స్థితిలో ఉంటూనే ఒక శ్రేష్టమైన పేరు కలిగిన ప్రాధాన్యతను సంపాదించుకున్న వారిగా ఉన్నాడు అని అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. అదే నేను చెప్తున్నాను. తన భక్తిని, తన విశ్వాసాన్ని, తన రక్షణను జాగరూకతతో కాపాడుకున్నాడు. ఎలాంటి దాడులు జరిగాయి అవి చెప్పి నేను ముగింపుకు వెళ్తాను. ఏమండి, యోసేపు మనలాంటి వాడు కాడా? దానియేలు మనలాంటి వాడు కాడా? మన యవ్వన ప్రాయముల వలె ఆయన భక్తిని దేవుని గురించి వినినవాడు కాడా? మనము గుడికి ఎలా వెళ్తున్నామో వాళ్ళ అమ్మ అయిన రిబ్కా దగ్గర, రాహేలు దగ్గర, వాళ్ళ నాన్న అయిన యాకోబు దగ్గర పాఠాలు నేర్చుకోలేదా? సండే స్కూల్ వెళ్ళినట్టు కాదా? యూత్ మీటింగ్ లో లేనట్టు కాదా? ఉన్నాడు. ఆ మాటకొస్తే అబ్రహాము ఆధ్యాత్మిక వారసత్వము ఇస్సాకుకు, ఇస్సాకు ఆధ్యాత్మిక వారసత్వము యాకోబుకు, యాకోబు ఆధ్యాత్మిక వారసత్వము ఆయన 12 మంది కుమారులకు, అందులో ఒకడైన యోసేపుకు రాలేదా? వచ్చింది. అయితే జాగరూకతతో కాపాడుకున్నాడు దాన్ని. నంబర్ 1, ఎక్కడి నుంచి జాగ్రత్త పడాలి? మనం గతము నుండి జాగ్రత్త పడాలి. మొట్టమొదటి మాట జాగ్రత్త వినండి. మీరు నన్ను గమనించడం లేదు. మీరు ఉన్నారు ఇక్కడ, నాకు తెలిసి మీరు అలసిపోయి ఉంటారు, కానీ దయచేసి 2 నిమిషాల్లో ముగిస్తాను. వినండి. ముఖ్యంగా మీకే ఈ మాటలన్నీ కూడా, అందరికీ, నాకు కూడా. రైట్? ఈ రక్షించబడిన మన భాషలో ఉన్న యోసేపుకు ఎలాంటి విషయాల్లో జాగరూకత అవసరపడిన కారణంగా, జాగ్రత్త పడిన కారణంగా ఈవేళ మనకు మాదిరిగా ఉన్నాడు, మనకు పాఠాన్ని నేర్పిస్తున్నాడు.
నీకు కలిగిన స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకోకుండా ఉండడంలో యోసేపు యొక్క పాత్ర ఏంటి? యోసేపు నుంచి నేను నేర్చుకునేది ఏంటి అని కనుక ఆలోచన చేస్తే నంబర్ వన్ అతడు గతము అతని మీద దాడి చేస్తే ఆ గతపు బంధీకానాలోనికి వెళ్లకుండా జాగ్రత్త వహించాడు. ఐ రిపీట్, గతము తన మీద దాడి చేస్తూ ఉంటే ఆ గతపు బంధీకానాలో వెళ్లకుండా జాగ్రత్త వహించాడు. ఒక కవి ఇలా అంటాడు, గతం తలంచి ఒకచే కన్నా సౌఖ్యమే లేదు. ఇతడు నిర్వేదముతో విచారముతో కూడుకున్న కవి అన్నమాట. అంటాడు, గతమును తలంచుకుంటూ అందులో వగచితే, ఏడిస్తే, దుఃఖిస్తే అందులో ఉన్న సౌఖ్యమే వేరబ్బా. ఇది అతడి బాధ. ఏమండి? అందుకని చాలా మంది గతంలోనే ఉంటారు. ఇందాక మాట్లాడుకున్నాం, నీ గతం చెడ్డది, నీ గతం నిన్ను బందీ చేసింది. కాబట్టి సారికి మాటికి నీవు ఒప్పుకొని విడిచిన నీ గతము నీ మీద దాడి చేస్తూ ఉంటే జాగ్రత్తగా ఉండు. యోసేపు జాగ్రత్తగా ఉన్నాడు. ఎలాగండి? ఎలా జాగ్రత్తగా ఉన్నాడండి అని మీరు అనొచ్చు. మీకు తెలుసు, ఇక వివరించి చెప్పను. చాలా మంది మందిరానికి వెళ్తున్నవారు, గుడికి వెళ్తున్నవారు, బైబిల్ చదువుతున్నవారు, ఐగుప్తులో యోసేపు కృంగి ఏడవాలి. గతమును తలచి ఒక చేకన్నా సౌఖ్యమే లేదన్న పాట పాడాలి. కానీ అలా లేడు. మీరు ఆదికాండం అంతా చదివితే ఎక్కడా కూడా తన పట్ల జరిగిన అన్యాయపు గతాన్ని గురించి స్మరణకు తెచ్చుకున్నప్పుడు దుఃఖించి ఏడ్చి కుళ్ళిపోయిన సందర్భాలు ఒక్కటి కనపడదు. ఇది మన జీవితంలో కూడా గతకాలపు పాపములు, గతకాలపు భయంకరమైన నీ దాసి జీవితం, గతకాలపు బంధకాలలో ఇవన్నీ కూడా మరలా నీకు జ్ఞాపకానికి వస్తే, మరలా నిన్ను పురికొల్పితే, మరలా నిన్ను ఎగదోస్తే, మరలా పాపపు కూపములోనికి నిన్ను నడిపిస్తూ ఉంటే జాగ్రత్తగా ఉండాలి. నీవు అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఆ కూపములోనికి, బంధీకానాలోనికి మరలా పోతే, నేరుగా చెప్తున్నాను, నీవు నీ రక్షకుడైన యేసు క్రీస్తును మరలా బాహాటముగా సిలువ వేస్తున్నావు. కాబట్టి నీ రక్షణలో నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవడం నీ కొరకు మాత్రమే కాదు, నిన్నటి నీ పాపాన్ని క్షమించడానికి చచ్చిపోయిన యేసు క్రీస్తును చంపుతున్నావు నీవు. ఇంకెలా చెప్పాలి? నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నా జీవితం, నా ఇష్టం, నా స్వేచ్ఛ అనుకుంటున్నావేమో. కాదు, నువ్వు బంధువులే. ప్రభు నిన్ను విడిపించాడు, రక్షించాడు. దానికోసం ఆయన శిలువ పైన బందీ అయ్యాడు, ఆయన అరెస్ట్ చేయబడ్డాడు, ఆయన ఉమ్మివేయబడ్డాడు, ఆయన నలుగొట్టబడ్డాడు. నేరము చేయని వాడు నేరగానిగా ఎంచబడ్డాడు, ఏ నేరము చేయని వాడు చావుకు యోగ్యునిగా తీర్చబడ్డాడు. అది నీ కోసమే అని నువ్వు ఎప్పటికీ ఎరగాలి. అందుకనే నీ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవడం నీకు మాత్రమే సంబంధించిన వ్యవహారం కాదు, నీ రక్షకునికి కూడా సంబంధించిన వ్యవహారం. నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రియుని మరలా పొడుస్తావా? నీ కొరకు ప్రాణం అర్పించిన నీ యొక్క రక్షకుడు యేసుక్రీస్తును మరలా ఈసారి పబ్లిక్ గా చంపుతావా? భయముతోనూ వణుకుతోనూ. అందుకని మన రక్షణను కాపాడుకోవాలి. ఇవాళ సంఘాలు రోడ్డు మీదకి వస్తున్నాయి, లోపల పాపం ఉంది. కుటుంబాలు విడాకులు దాకా వస్తున్నాయి, లోపల పాపం ఉంది. విద్యార్థులు మధ్య జీవితంలోనే చచ్చిపోతున్నారు, చంపుతున్నారు, లోపల పాపం ఉంది. అందుకే చెప్పాను ముందు, స్వాతంత్ర్యం అన్నది రక్షణతో మొదలవుతుంది. రక్షించబడిన తర్వాత జాగ్రత్త ఎంటర్ అవుతుంది. నీ రక్షణ విషయమై, నీ గతకాలపు పాపం విషయమై జాగ్రత్త పడాలి. చాలా మంది బోధకులు మాట్లాడుతూ అర్థం కావడానికి ఉపమానం చెప్తారు. ఒక పంది, ఒక గొర్రె, వర్షాకాలం, ఒక గుంట బురదలో పడ్డాయి అనుకోండి. ఈ గొర్రె బురదలో పడి చాలా కలవరపడుతుంది. ఆ బురద వాతావరణాన్ని తాను ఇష్టపడదు, కానీ అనుకోకుండా పడింది. కాబట్టి ఆ ఒక 2 చేతులు 2 కాళ్ళు పైకి ఎత్తిపెట్టి అరుస్తూ విడుదల కోసం చూస్తుంది. అదే పంది సెటిల్ అయిపోతుంది.
నేను వెతుకుతున్న తీగ నా కాలికి దొరికింది అన్న రీతిలో సెటిల్ అయిపోతుంది. గొర్రె విడుదల కోసం అరుస్తుంది. ఇది జాగ్రత్త కలిగే విశ్వాసులు ఉండాల్సిన మెంటాలిటీ. నువ్వు పడకూడదు, పాపములో పడకూడదు, పడజాలని వాక్యం చెప్తుంది. 1:6-3-9 ఎవరి అందైతే దేవుని వాక్యం అన్న బీజం ఉంటుందో, ఎవడైతే దేవుని మూలముగా నూతనంగా జన్మించే స్వతంత్రుడు అవుతాడు, అటు వాడు పాపము చెయ్యజాలడు. ఇది మొదటి విషయం. ఒకవేళ కనుక గతము నీ మీద దాడి చేసి నిన్ను బోర్లా పడేట్టు కనుక చేసి నీవు గొర్రెలాగా వ్యవహరిస్తే, ప్రభువా చూసుకోలేదు ప్రభువా, ఈ బురదలో పడ్డాను, అనుకోలేదు ఇక్కడ ఇది ఉంటుందని, తెలియకుండానే పడ్డాను, పడితే ఎలా ఉంటుంది చూద్దాం అనుకున్నాను, పడ్డాను. ఇలా నీ స్థితిని నీవు ఒప్పుకొని లోపల బాగలేదు ప్రభువా, ఇది ఒకప్పటి స్థితి ప్రభువా, ఇది నా గతపు స్థితి ప్రభువా, ఒకప్పుడు నేను బందీ అయి ఉన్నాను, నువ్వు నాకు విడుదల చేశావు, అనుకోకుండా ఇందులో పడ్డాను ప్రభువా, నన్ను విడిపించు. ఈ మెంటాలిటీ నీకున్నా, అది గొర్రె మెంటాలిటీ. అలా కాకుండా గతకాలపు పాపము నీ మీద మరలా దాడి చేసినప్పుడు నీవు దానికి లోబడి మరలా నీవు బందీవి అయినట్లయితే నీవు భ్రష్ట స్థితిలో దారిలో ప్రయాణం మొదలెడుతున్నావు అని అర్థం. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయ కాలపు వేళలో, ఈ మధ్యాహ్నపు వేళలో రక్షించబడి నిన్న నేడు ఒకనొక బురదలో తెలియకుండగలో తెలుసో కూరుకుపోయి ఉంటే నీ రక్షణ విషయంలో, నీ స్వేచ్ఛ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నావు. ఈ నిర్లక్ష్యము, ఈ నిర్లిప్తత నిన్ను ఒక దౌర్భాగ్యకరమైన దేవుని నుండి దూరంగా వైదొలిగే భ్రష్ట స్థితికి నడిపించవచ్చాడు. ఇందులో కనుక నువ్వు కొనసాగితే, నాకు దేవునిలో నచ్చిన ఒక పిచ్చ లక్షణము, మంచి లక్షణం ఏంటో తెలుసా? నేను ఎప్పుడైతే యథార్థమైన హృదయముతో, నిజమైన అంతరంగ పరితాపముతో, గొర్రెలాంటి మనస్తత్వముతో నేను జారిపడినా కూడా మరలా బుద్ధి తెచ్చుకొని లేచి మా నాన్న దగ్గరికి వెళ్తాను అని కనుక నేను ప్రభువు దగ్గరకు మరలా వెళితే కూడా నన్ను ఆయన త్రోసివేయడు. చిన్న కొడుకు ఇంటికి వచ్చాడండి. రాగానే, ఎరా నువ్వు నన్ను కొట్టెళ్ళావు కదా, ఎరా 4 పీకుతాను నీకు అనలేదా? ఎరా నువ్వు ₹1,00,000 తీసుకుని వెళ్ళావు కదా, ఏం చేసావా డబ్బులు అనలేదు. మంచి బట్టలతో వెళ్ళావు కదరా, చిరుగుపోయి ఇంటికి వచ్చావేంటి అనలేదు. అనరాని మాటలు నన్ను అన్నావు కదరా అని కూడా అనలేదు. వచ్చిన వెంటనే కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టాడు. గతం ఒక్కటి మాట్లాడలేదు. మీరు చదవండి తప్పిపోయిన కుమారుని వృత్తాంతం. గతం ఒక్కటి కూడా ఎత్తలేదు. వర్తమానం గురించి మాట్లాడాడు. నువ్వు వచ్చావు, నాకంటే చాలు, నీకు బుద్ధి వచ్చింది, నాకంటే చాలు, డాడీ దగ్గరికి వచ్చావు వల్ల నాకంటే చాలు అన్నాడే కానీ కుమారుని గత పాపాన్ని ఎత్తి చూపలేదండి. అందుకే నీ మధ్యాహ్న వేళలో నీకు ఒక పిలిపిస్తున్నాను. రక్షింపబడి కూడా గతకాలపు పాపములు నిన్ను సవాలు చేస్తూ ఉంటే, తెలుసో తెలియక వాటిలో ఇప్పుడు ఈ వర్తమాన క్షణములు ఉంటే తిరిగి ప్రభు యొద్దకు రా, క్షమాపణ అడుగు. ఆయన నీకు కృపను చూపించి నిన్ను కనికరిస్తాడు. ఈ పని చేశాడండి. వాళ్ళ అన్నలు తిట్టినా, వాళ్ళ అన్నలు కాళ్ళు చేతులు కట్టి అమ్మేసినా, వాళ్ళ అన్నలు మొట్టమొదట చంపాలని అనుకొని ఎందుకో బుద్ధి పుట్టి అమ్మేసి చేతులు దులుపుకున్నా, ఏ ఒక్కరి మీద పగ లేదు, ద్వేషము లేదు, కక్ష లేదు, ప్రతీకారం లేదు. జాగరూకతతో ఉన్నాడు ఇతగాడు. ఇది మొదటి విషయం. నేను ఇక వివరించను అన్ని, కానీ జస్ట్ చెప్పేసి మీకు తెలుసు కాబట్టి కూర్చుంటాను. రెండవది, శరీరాశలు, లోకాశలు దాడి చేశాయి. గతం దాడి చేసింది, జయించాడు. లోకాశలు దాడి చేశాయి యోసేపు మీద, అయినా కూడా జాగరూకతతో ఉన్నాడు. చూడండి, అప్పటికి అతని వయసు 24 సంవత్సరాలు పైబడి ఉన్నాయి. నిండు యవనస్తుడు, పెళ్ళిడికి వచ్చినోడు. వినండి జాగ్రత్తగా, పెళ్ళిడికి వచ్చిన యవనస్తుడు, తన స్వదేశము నుంచి వేరే దేశానికి వచ్చేసినోడు, తన నేరం కాకుండా అమ్మి వేయబడిన వాడు, బానిసగా ఉన్నవాడు. ఒక స్త్రీ తనకు బాసుగా ఉంది, ఆమె ఏం చెబితే అది చేయవలసిన వాడు మాత్రమే. తనకు హక్కులు లేవు, అధికారాలు లేవు, బాహ్యపు స్వాతంత్ర్యం లేదు, బానిస.
వయసులో ఉన్నాడు, పాపం మీద ఒత్తిడి వస్తుంది తప్ప నేనా ఇక్కడ ఐగుప్తులో ఉన్నాను కారణం? నా వయసుకు పుట్టే కోరికలు ఇవి నాలో నేను తెచ్చుకుంటున్నానా? ఇవి సహజం కాదా? నేను ఆ స్త్రీ కింద ఉన్నవాడు కాదా? ఆ స్త్రీకి లోబడితే తప్ప ఎవరు చూస్తున్నారు ఇక్కడ? లేదే. అయినా నాకు ప్రమోషన్ కావాలంటే ఎలా అనుకోగలడు? ఆయన అనుకోగలడండి? అనుకోలేదు. ఇవన్నీ శరీరాశలు అని అనుకున్నాడే కానీ అమ్మో ఈ శరీరాశలకు నేను లోను కాను, జాగ్రత్తగా ఉంటానని అనుకున్నాడు. పారిపోవలసిన టైం వచ్చినప్పుడు పారిపోయాడు, పోరాడే వరకు పోరాడాడు, ఇక పారిపోవలసి వచ్చినప్పుడు అక్కడ నుంచి పారిపోయాడు. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు మన అందరికీ వర్తిస్తాయి.